నా పేరు ఎన్ పంటయ్య, నెల్లూరు 2 డిపో ఎస్డబ్ల్యూఎఫ్ డిపో సెక్రటరీని. ఈరోజు భారత బంధు మద్దతుగా మన దేశంలో పోరాడుతున్నటువంటి రైతు సమస్యల మీద పోరాడుతున్నటువంటి రైతులకు అండగా మా యొక్క యూనియన్ కూడా వాళ్ళకి మద్దతు తెలపడం జరిగింది. అదే భాగంగా గతంలో పార్లమెంట్లో ప్రవేశపెట్టినటువంటి రైతులకు వ్యతిరేకంగా ప్రవేశపెట్టిన బిల్లులను కూడా ఉపసంహరించుకోవాలని, రైతులకు మేలు జరగాలని మా ఆర్టీసీ తరఫున కూడా మేమందరం ఈ యొక్క భారత బంద్లో పాల్గొనడం జరిగింది. పేరు అల్లాడి గోపాలు, CI2 రూరల్ కార్యదర్శి. భారతదేశ రైతులందరూ కూడా 27 తేదీ నుంచి ఈ రోజుకి 10 రోజుల పాటు రైతు వ్యతిరేక నల్ల చట్టాలను వ్యతిరేకిస్తూ నిరసన కార్యక్రమాలు బయలుదేరితే మా చట్టాలను రద్దు చేయమని చెప్పి ర్యాలీగా ప్రదర్శన నిర్వహిస్తూ ఢిల్లీకి ప్రయోగిస్తే వాళ్ళ పైన వాటర్ పంపులు, అట్లాగే పొగ బాంబులు, లైటీ ఛార్జీలు నిర్వహించి విచిత్రంగా భయంకరంగా వివక్షలగ్ధనంగా చేస్తూ ఉంటే ఆ రైతులు ఎముకలు కొరుకుతున్న చలిలో కూడా ఈ రోజుకి 10 రోజులైనా కానీ ఒక్కబోని దీక్షతో ఈరోజు నిరసన తెలియజేస్తూ ఉన్నారు. కానీ ఆ రైతులు ఆ చట్టాలను రద్దు చేయమని చెప్పి అడుగుతుంటే ఇప్పటి వరకు కూడా ఆ చట్టాల గురించి పట్టించుకున్న పాపాల పోలాయి నరేంద్ర మోడీ గారు. అలాగే రాష్ట్రంలో ముఖ్యమంత్రి కూడా అదేవిధంగా ప్రయత్నిస్తూ ఉన్నాడు. అసలు రైతులు అంటే ఎవరు అనుకుంటున్నారో ఏమో కానీ రైతులు కూడా మనకు జన్మనిచ్చిన తల్లిదండ్రులే. 4 సంవత్సరాల పాటు పాలించి పెంచిన తల్లి ఈరోజు మళ్ళీ రైతుగా మారి 100 సంవత్సరాల పాటు నా బిడ్డలు బతుకుండాలని చెప్పి ఈరోజు రైతుగా చేరి రైతు పంటలు పండించి ఆ పంటను భోజనం పెడుతూ ఉన్న సందర్భంలో ఆ రైతులకి నడి రోడ్లో పెట్టి వాళ్ళని లాఠీ చార్జీలు చేయడం, వాళ్ళకి మద్దతుగా పలకడం అనేది అటువంటి వివక్షత లేని నాయకులందరినీ కూడా ఈరోజు చేస్తున్న పరిస్థితి చూస్తున్నాం. భారతదేశ వ్యాప్తంగా దేశం బతుకుండాలంటే భారత రైతులందరూ కూడా ఆ విధంగా పనిచేస్తే ఈరోజు మనం బతుకున్నాం. అటువంటి రైతుల్ని ఈరోజు హింసించే పరిస్థితి చేసుకొస్తున్నారు. ఆఖరికి ఉచిత కరెంటు ఇస్తున్న ఆ కరెంటుని కూడా ఈరోజు మీటర్లు బిగించి వాళ్ళ దగ్గర డబ్బులు వసూలు చేసేదానికి ఈరోజు ప్రభుత్వాలన్నీ కూడా ప్రయత్నిస్తున్నాయి. అందుకే కార్మిక సంఘాలు అన్నీ కూడా ఈరోజు బంద్కు పిలిపించే ఆ బంద్లో పాల్గొని జయప్రదం చేస్తున్నాయి. అదేవిధంగా వాళ్ళకి ఏవైతే నల్ల చట్టాలు ఉన్నాయో ఆ విద్యుత్ బిల్లు కానీ అట్లాగే మద్దతు ధర కానీ ఎక్కడో అమ్ముకునే దాని కానీ కూడా ఏంటి కూడా రద్దు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఈరోజు బంధు ప్రదర్శన చేస్తున్నాయి. ఆ బంద్లో అందరూ కూడా పాల్గొని జయప్రదం చేస్తున్నారని చెప్పి తెలియజేస్తాను.